Hello everyone, how are you all? Welcome back to my channel. It's Hamsaleka. మీరు thumbnail చూసినట్టు ఈ వీడియో వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆఫ్ ఎ కుర్తీ. సో నేను షార్ట్ పెట్టాను, నేను మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అని చెప్పి. సో దాంట్లో నేను ఒక కుర్తీ కుట్టుకుంటున్నాను నా కోసం అని చెప్పి షార్ట్ పెట్టాను. అది 100K వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. అండ్ దాంట్లో మోస్ట్ రిక్వెస్టెడ్ కమెంట్స్ ఏంటంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టండి మొత్తం అని చెప్పే కమెంట్స్ వచ్చాయి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం చూడండి, ఎందుకంటే మెయిన్ దీంట్లో ఏంటంటే నేను బాడీ మెజర్మెంట్స్తో చూపిస్తాను. నేను స్టిచ్చింగ్ చేయడం కూడా మొత్తం బాడీ మెజర్మెంట్తోనే చేస్తాను. నా దృష్టిలో స్టిచ్చింగ్ అంటే ప్రాపర్గా బాడీ మెజర్మెంట్ తీసుకొని చేయడమే అండి, ఆది బ్లౌజెస్ ఆది డ్రెస్సెస్తో చేయడం కంటే కూడా. ఎందుకంటే ప్రాపర్ మెజర్మెంట్ తీసుకుంటేనే మంచిగా ఫిట్టింగ్ వస్తుంది, సో ప్రొఫెషనల్గా ఉంటుంది. సో దానికోసం అండ్ ఇక్కడ మనకు స్పెసిఫిక్గా టాప్కి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను రాశాను, ఒకసారి చూడండి ప్రాపర్గా. అండ్ అవి నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మన ఫిట్టింగ్ వచ్చేసి మన చెస్ట్ దగ్గర అండ్ వేస్ట్ అండ్ హిప్ దగ్గరనే ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి మన యాక్చువల్ మెజర్మెంట్స్కి 3 ఇంచెస్ యాడ్ చేయాలి. ఇది చాలామందికి తెలీదు, బట్ ఇది చేస్తే మాత్రం మీకు ప్రాపర్ ఫిట్టింగ్ వస్తుంది, మంచి ఫిట్టింగ్ వస్తుంది. సో మీరు చెస్ట్ దగ్గర, వేస్ట్ దగ్గర అండ్ హిప్ దగ్గర మీకున్న యాక్చువల్ మెజర్మెంట్స్కి 3 ఇంచెస్ యాడ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ యాక్చువల్గా నేను 38 వచ్చింది నాకు యాడ్ చేస్తే, కాకపోతే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కొంచెం లూజ్గా పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వేస్ట్ లెంత్ అంటే చాలామందికి తెలీదు. సో వేస్ట్ లెస్ వచ్చేసి మన బ్లౌజ్ లెంత్ అనుకోండి. బ్లౌజ్ లెంత్ దగ్గర కూడా మనకు వేస్ట్ దగ్గర మెజర్మెంట్ డిఫరెన్స్ వస్తుంది కదా, సో అది. అండ్ అది టోటల్ టాప్ లెంత్, ఇది వేస్ట్ లెంత్ అన్నమాట. అండ్ హిప్ అండ్ స్లిట్ ఒకటే దగ్గర ఉంటాయండి. నేను స్లిట్ వచ్చేసి 20 ఇంచెస్, షోల్డర్ నుంచి 20 ఇంచెస్ తీసుకోవాలి. మనకు హిప్ అండ్ స్లిట్ రెండు వచ్చేస్తాయి, అది షోల్డర్ అండ్ అది స్లీవ్ లెంత్ అండ్ స్లీవ్ లూజ్. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, సో లైనింగ్ కోసం నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. అది లెంత్ ఎంత వస్తే అంత పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే లైనింగ్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే చిన్నగానే ఉంటుంది కదా, సో దానికోసం. సో ఫోల్డింగ్ అయితే నేను వర్టికల్గా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను అండ్ హారిజాంటల్గా ఒక ఫోల్డింగ్. అంటే ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, మొత్తం ఫ్యాబ్రిక్లో వర్టికల్గా ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొకటి హారిజాంటల్గా చేశాను. నా సైడ్ ఫోల్డింగ్ సైడ్ ఉంది అండ్ ఇట్ సైడ్ ఏమో ఓపెన్ సైడ్, అది 4 లేయర్స్ ఉంటుంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకుంటున్నాం మనం. అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు. సో ఫస్ట్ అయితే మనం షోల్డర్ పైన మార్క్ చేసుకోవాలి. 4 లైన్స్ ఉంటాయి, షోల్డర్ లైన్, చెస్ట్ లైన్, మనకు వేస్ట్ లైన్ అండ్ హిప్ దగ్గర. ఈ 4 లైన్స్తోనే మనకు మొత్తం కటింగ్ అవుతుంది. పైన షోల్డర్ ఒకటి, కింద నేను నా వేస్ట్ లైన్ వచ్చేసి 14 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఒకటి మనకు హిప్ దగ్గర స్లిట్ వస్తుంది కదా, స్లిట్ దగ్గర ఒక లైన్ చేసుకుంటున్నాను. మెయిన్ అయితే ఇప్పుడు ఈ 3 చేసుకుంటున్నాను. చెస్ట్ లైన్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇదేమో వేస్ట్ లైన్, నడుం దగ్గర ఒక మెజర్మెంట్ ఉంటుంది మనకు, హిప్ దగ్గర ఒక మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ 3 లైన్స్ ఇప్పుడు చేశాను. అండ్ తర్వాత షోల్డర్ వచ్చేసి నా షోల్డర్ 14 అన్నమాట. సో మనకు 2 ఫోల్డింగ్లో తీసుకుంటాం కాబట్టి షోల్డర్ హాఫ్ చేయాలి, 14లో హాఫ్ 7 అన్నమాట. పైన 7 తీసుకున్నాను అండ్ కింద కూడా ఒక సేమ్ 7 మనం మెజర్మెంట్ చేసుకొని ఒక మార్క్ తీసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది ఎలా తీసుకుంటున్నానని చెప్పేసి. ఇక్కడ ఈ కింద 7 చేసింది మనకు చెస్ట్ లైన్ వస్తుంది. సో పైన కింద 7 మార్క్ చేసుకొని ఒక వర్టికల్ లైన్ తీసుకోవాలి అండ్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకొని అక్కడ మనకు అండర్ ఆర్మ్ దగ్గర 1 ఇంచ్తోని లోపలికి ఒక మార్క్ చేసుకొని మనం ఆర్మోల్ గీసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ చెస్ట్ లైన్, ఇప్పుడు మనకు 3 లైన్స్ వస్తాయి, చెస్ట్, వేస్ట్ అండ్ హిప్ దగ్గర. సో ఫస్ట్ మెజర్మెంట్ నేను చెస్ట్ చేసుకుంటున్నా. సో నాకు 38 చెస్ట్ సైజ్ ఉంది, కాకపోతే కొంచెం లూజ్గానే పెట్టుకుంటున్నా, కాటన్ కదా, సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం లూజ్గా పెట్టుకొని 39 పెట్టుకుంటున్నా. 39/4, మనం 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కాబట్టి 4 తీసుకోవాలి. సో ఇది 9 quarter to 10 వస్తుంది, 9.75 వస్తుంది. సో అది నీట్గా మనము టేప్లో చూసుకొని పెట్టుకోవాలి. ఇదైతే 34 సైజ్ కాబట్టి 8.5 వస్తుంది. అండ్ సేమ్ హిప్ సైజ్ కూడా 39 తీసుకున్నాను నేను కాబట్టి
అది కూడా మనకు 9.75 వస్తుంది. సో ఇలా మనము మెజర్మెంట్తో కొంచెం కన్ఫ్యూజన్ అయినా కూడా మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. సో టేప్తోని చేసుకున్నప్పుడే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అంటేనే మనం టేప్తో కొలతలు తీసుకుని టేప్తో స్టిచ్చింగ్ చేయడమే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అని నా దృష్టిలో అట్లీస్ట్. సో ఇలా ఆ 3 లైన్స్ కూడా మనము కలుపుకొని, అండ్ ఇంకొకటి కింద కూడా మనం విడ్త్ ఉంటుంది కదా, విడ్త్ కూడా సేమ్ మనం ఇక్కడ హిప్ దగ్గర ఎంత తీసుకున్నామో సేమ్ విడ్త్ కింద తీసుకొని మొత్తం లైన్స్ అన్నీ మనం కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను అలోయెన్స్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నా. 2 ఇంచెస్ అలో తీసేసుకొని అవి కూడా కలిపేసేసుకుంటే అయిపోతుంది మార్కింగ్. సో ఇప్పుడు ఇది మనం కట్ చేసుకోవాలి. మీకు చూస్తే వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను నీట్గా. దెన్ ఇది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మనం ఫోల్డింగ్ ఎలా అయితే లైనింగ్ చేసామో సేమ్ అలానే ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇక్కడైతే నా కుర్తీ లెంత్ వచ్చేసి 42. సో నేను ఆల్మోస్ట్ 44 వరకు తీసేసుకున్నాను. నాకు కొంచెం పెద్ద ఉన్నా పర్లేదు, కింద ఫోల్డింగ్ చేస్తామని షోల్డర్ దగ్గర కూడా మనకు వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్, దాన్ని బట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 42 అయితే 44 అలా తీసుకున్నాను. అండ్ ఒక లెంత్ ఒకటి మనం దీంట్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లెంత్ ఒకటి మార్క్ చేసుకొని లైనింగ్ పెట్టేసుకొని ఈక్వల్గా మనము ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేసుకోవాలి అంతే. సో చెప్పాను కదా లైనింగ్ లెంత్ కొంచెం చిన్నగా ఉందని చెప్పి 2 మీటర్స్ ఉంటే 2 మీటర్స్ మొత్తం వాడేశాను. బట్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్తో కంటే కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. ఒక 1/2 ఇంచ్ వదిలేసి నీట్గా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ లైనింగ్ అటాచ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ మనకు కుషన్ లాగా ఉంటుంది. సో ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసుకోండి మొత్తం. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్కి మనకు లోత్ తీసుకోవడం అని అంటారు కదా, సో అది తీస్తున్నా. అది మనం 7 తీసుకున్నాం కదా ఆమోల్, 7లో హాఫ్ 3.5 దగ్గర ఒక పాయింట్ తీసుకొని దానికి లోపల సైడ్ 1/2 ఇంచ్ తీసుకొని ఇలా కర్వ్ లాగా గీసుకోండి. నేను చెప్పేదానికంటే మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో అది మనకు ఫ్రంట్ సైడ్ అని గుర్తు పట్టడానికి నేను F1 రాసుకున్నాను దానిపైన. సో అటాచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆర్మ్ హోల్తో సహా ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాము. దీంట్లో నాకు ఫ్యాబ్రిక్ పీసెస్గా మిగిలింది. సరిపోకపోతే నేను ఉన్న వాటిని 2 పీసెస్గా పెట్టేశాను. ఎందుకంటే ఎలాగో ప్యాటర్న్లో కనిపించట్లేదు, అటాచ్ చేసినట్టు కూడా కనిపించదు. అండ్ నేను ఫ్రిల్స్ పెడతాను హ్యాండ్స్కి కాబట్టి అంత కనిపించదు. నాకు ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో నా కోసమే కాబట్టి నేను ఇలా కుట్టుకుంటున్నాను. కస్టమర్స్కి అయితే ఆబ్వియస్లీ మనం కొత్త పీస్ తీసుకోవాల్సిందే. సో నా కోసం నేను ఇక్కడ ఇలా పీసెస్ అటాచ్ చేసేసి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక లైన్ గీసుకుంది, అదేంటంటే ఫ్రిల్స్ కోసం నేను పైన పెట్టుకోవడానికి, ఫ్రిల్స్కి స్పేస్ వదిలేయడానికి. సో కొంచెం ఎక్కువ తీసేసుకున్నాను ఫస్ట్. సో మళ్ళీ నేను 3 ఇంచెస్ పైన తీసుకుంటున్నాను. సో ఆ ఫస్ట్ లైన్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఏదో అందాజతో తీసేసుకున్నా, బట్ తర్వాత 3 ఇంచెస్ ప్రాపర్గా కొలిచి తీసుకున్నా, లెంత్ సరిపోవట్లేదని చెప్పి. అండ్ దీనికి నేను కింద పట్టీలాగా పెట్టేస్తాను. సో నా హ్యాండ్ లెంత్ నాకు 17 అలా వచ్చింది కాబట్టి కింద పట్టీ పెడతాను. అందుకే కొంచెం తక్కువనే తీసేసుకుంటున్నా. 14 15 తీసుకున్నట్టున్నా. సో ఇక్కడ ఆమోల్ నాది 16 వచ్చింది. సో 16 హాఫ్ వచ్చేసి 8 కాబట్టి ఫస్ట్ ఇలా ఆమోల్ లెంత్ తీసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి కిందికి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని అవి 2 లైన్స్ని కలిపేసేయాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్రాస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది లెంత్ అనేది. సో మళ్ళీ 8 దగ్గర మార్క్ చేసుకోవాలి. మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నా. సో నేను ఇంకా క్లాత్ మొత్తం అలానే వదిలేస్తున్నా, ఎందుకంటే కింద పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఏం కట్ చేయట్లేదు సైడ్ నుంచి. బట్ కింద మాత్రం అక్కడ నేను మార్క్ చేసుకుంటున్నా. నాకు 10 ఉంది కదా, లూజింగ్ 10 ఉంది. సో అది. అండ్ ఇక్కడ హ్యాండ్ కూడా
మిడిల్‌లో ఇప్పుడు నేను 8 తీసుకున్నా కదా! 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకొని, కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఒక కర్వ్, పైకి ఒక హాఫ్ ఇంచ్ ఒక కర్వ్ అలా తీసుకోవాలి. నేను నెక్స్ట్ ఇంకా క్లియర్‌గా చేపిస్తా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం కాబట్టి అంత అంటే నేను ఎలా చేస్తానో అలా నేను వీడియో తీసేస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ పైన కొంచెం మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! అది మనం ఫ్రిల్స్ కోసం అలా మార్క్ చేసుకోవాలి. అండ్ నీట్‌గా కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. అండ్ నేను కొంచెం పెద్దగైనా పర్లేదని చెప్పేసి ఇంకా అందాజతోనే తీసేసుకుంటున్నా. మీకు డౌట్స్ ఉంటే ఇంకా ప్రాపర్‌గా కావాలి అని అంటే చెప్పండి. ఇంకా ప్రాపర్‌గా నేను ఒక్కొక్క పార్ట్ నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. అండ్ ఇదేంటంటే హ్యాండ్స్‌కి నేను పట్టీ పెడతా అని చెప్పాను కదా! సో, ఆ పట్టీ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. మన ఇష్టమైన సైజ్ కట్ చేసుకోవచ్చు అది. సో, నేను ఒక 4 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకుంటున్నా. 1½ ఇంచ్ అలా వస్తుంది. హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌కి వెళ్ళిపోయినా కానీ 1½ ఇంచ్ అలా వస్తుందని చెప్పి లోపల నుంచి పల్టాయించేసి స్టిచ్ చేస్తానన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి మనకు నెక్ పీసెస్. నేను పేపర్ ఫ్యూజింగ్ వాడుతున్నాను. నేను బ్యాక్ కటింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది ఫ్రంట్ కట్ చేసేటప్పుడు నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేయలేదు. సో, చేసేసాను. సో, బ్యాక్‌దైతే నేను ప్రాపర్ మెజర్‌మెంట్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ నేను వీ నెక్ తీసుకుంటున్నాను. సో, ఇది ఫ్రంట్ అన్నమాట. విడ్త్ వచ్చేసి 3½ తీసుకున్నా. నా షోల్డర్ 7 కదా! సో, నేను 3½ విడ్త్ తీసుకున్నా. కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో, ఇది బ్యాక్ కోసం. బ్యాక్ నేను హై నెక్ పెడుతున్నా. సో, హై నెక్ కోసం విడ్త్ వచ్చేసి 3½ తీసుకుంటున్నా. ఇక్కడ మనం పేపర్ ఫ్యూజింగ్‌లో నేను పైన కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా! కొంచెం వదిలేసి ఒక స్ట్రిప్ లాగా వదిలేసి కట్ చేశాను. అది చాలా బెనిఫిట్ నాకైతే చాలా టైం మిగిలిందనిపించింది. నేను అలా కట్ చేసిన తర్వాత అంటే కట్ చేయడం స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇంతకుముందు పేపర్ ఫ్యూజింగ్ అలా ఓపెన్ చేసేసి వదిలేస్తాం కదా! సో, అది మనం ఊరికే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది బై న్యాచురల్‌గా కొంచెం విడ్త్ ఎక్కువైపోతూ సాగిపోతూ ఉంటది కదా! సో, అలా సాగిపోకుండా నీట్‌గా మనకెంత విడ్త్ తీసుకున్నామో అంతే ఉండేలాగా. ఇప్పుడు నేను 3½ తీసుకున్నా కదా! అది ఓపెన్ చేస్తే 7 అవుతుంది. సో, మనకు నార్మల్‌గా స్ట్రిప్ లేకుండా మనం ఐరన్ చేసేటప్పుడు 7½ అయినా కొంచెం అటు ఇటు హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా గానీ మనకు పర్ఫెక్ట్‌గా రాదు. 100% పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా కట్ చేసుకునేటప్పుడు పైన స్ట్రిప్ అలానే ఉంచండి. మళ్ళీ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చు. ఇదొక మంచి టిప్ పాటించండి. నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది దీనివల్ల. సో, అలాగనే మనం దానిపైన నీట్‌గా ఐరన్ చేసుకోవాలన్నమాట. సో, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కటింగ్ అయిపోయింది. సో, యాక్చువల్‌గా కటింగ్ మొత్తం అయిపోయింది ఇంకా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము. నెక్స్ అండ్ స్లీవ్స్ అండ్ డ్రెస్ మొత్తం అయిపోయింది. సో, ఇక్కడ క్లాత్ ఇది మొత్తం ప్రాపర్‌గా చూడండి. చూస్తే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ మీరు నెక్ పట్టీ వేయడం వాటికంటే కూడా ఇలా పేపర్ పేస్టింగ్స్‌తో చేస్తే నీట్‌గా ఉంటుంది. మెజర్‌మెంట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ ఈవెన్ మనం నెక్స్ వేసేటప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసేస్తాం నెక్‌ని కాబట్టి కొంచెం సాగడము అటు ఇటు అవ్వడం అవుతాయి. సో, ఇలా మనం పేపర్ పేస్టింగ్‌తో చేస్తే నెక్ సాగిపోవడం గానీ ఏమీ ఉండవు. నీట్‌గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను పిన్స్ పెట్టేసుకున్నా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేయడానికి. సో, దానికంటే ముందు ఇక్కడ మనం కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా! సో, అది ఫస్ట్ అది చేసేసుకోవాలి. సో, ముందే రెండిటికి పిన్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నానన్నమాట. సో, ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసాను. అండ్ ఎక్సెస్ మొత్తం క్లాత్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇది పేపర్ పేస్టింగ్ నేను ఐరన్ చేసేసి స్టిచ్ చేసేసాను.
అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను పేపర్ పేస్టింగ్ ఎలా రెడీ చేస్తానో మీరే చూడండి. నేను చెప్పడం కంటే కూడా మీరు క్లియర్గా చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అయితే ఇలా రెడీ చేశాను. అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ వేసి చూపిస్తున్నాను నేను. ఇది మనం మిడిల్ అలా ఫోల్డ్ చేసుకొని మనం మిడిల్ పార్ట్ దగ్గర చిన్న కట్ ఇచ్చేసుకోవాలి. సో మిడిల్ పార్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సో సేమ్ ఈ ఫ్యూజింగ్ పేపర్కి కూడా మిడిల్ పార్ట్ అలా ఇచ్చేసి ఎగ్జాక్ట్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పైన స్ట్రిప్ పెట్టడం వల్ల మనకు అదే యూజ్ అనమాట. మనకి ఎగ్జాక్ట్లీ మిడిల్ పార్ట్ తెలుస్తుంది. సో ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది నెక్. సో ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. మనకి ఎంత స్టిచ్చింగ్ వచ్చినా, మనం ఎంత ప్రోస్ అయినా కూడా ఇలా పిన్స్ పెట్టుకొని చిన్న చిన్నవి మనం పాటిస్తే మనకు పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. లేకపోతే మనం కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి నాకు వచ్చిందే, అలవాటు ఉంది అని అనుకుంటే నీట్గా రాదనమాట. సో మనం ఫినిషింగ్ కోసం పిన్స్ పెట్టుకొని మెల్లగా అలా ఎడ్జ్కి స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఎడ్జ్కి దాని ఫ్యూజింగ్ పేపర్ మీద పడొద్దు, ఎగ్జాక్ట్లీ ఎడ్జ్కి మెల్లగా, నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నా బట్ మెల్లగా స్టిచ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అండ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ నుంచి ఒక 1/2 ఇంచ్ లేకపోతే ఒక 1/4 ఇంచ్ అలా ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. చిన్న పిల్లల ఫ్రాక్స్కైనా మన బ్లౌజెస్ కూడా ఇలా ఫ్యూజింగ్తో వేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తుంది. తీసుకున్న తర్వాత మనం ఎలాగో లోపలికి అంటాం దాన్ని కాబట్టి నీట్గా ఫోల్డింగ్ అవ్వడానికి ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చేసి లోపలికి అనేసి కొంచెం ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇక్కడ నేను కట్స్ ఇచ్చేస్తున్నాను. మొత్తం మెల్లగా చూస్తూ ఇవ్వాలి. స్టిచ్ దగ్గర ఇస్తే మళ్ళీ ఇంకా మనం చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. కొంచెం దూరంకి స్టిచ్ కొంచెం దూరంగా చూస్తూ ఇచ్చుకోవాలి కట్స్. అండ్ ఇక్కడ చూడండి నెక్ రెడీ అయిపోయింది. అండ్ కొంచెం ఐరన్ చేస్తే చాలా నీట్ లుక్ కనిపిస్తుంది. లోపల నీట్గా హెమ్మింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండు రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ చేయాలి. రెండు రైట్ సైడ్ ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నట్టు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ రెండు షోల్డర్స్ అక్కడ స్టిచ్ చేయాలి. యాక్చువల్లీ ఇంకా నీట్గా స్టిచ్చింగ్ కనిపించకుండా కూడా స్టిచ్ చేస్తారు, నేను కూడా చేస్తాను. బట్ ఇది నాదే కాబట్టి నేను అంత డీటెయిల్గా ఏం చేయట్లేదు. అండ్ చూసే వాళ్ళకు బిగినర్స్కి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో నేను ఇంకా మంచి మంచి టెక్నిక్స్ అవి చెప్తాను. ఇప్పుడైతే నేను షోల్డర్స్ రెండు అటాచ్ చేసేసుకుంటున్నా. ఎప్పుడైనా షోల్డర్ మనం స్టిచ్ చేస్తున్నప్పుడు 2 స్టిచ్చెస్ వేయాలి. అండ్ ఎడ్జ్కి స్టిచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు లాక్స్ వేయాలి. సో షోల్డర్ దగ్గర లాక్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను రెండు అటాచ్ చేసేసాను. ఇలా లుక్ వచ్చింది. ఇప్పుడు స్లీవ్స్ స్టార్ట్ చేయాలి. స్లీవ్స్ అయితే పైన ఫ్రిల్స్ పెడతానని చెప్పాను కదా, ఇక్కడ మనకు మార్కింగ్ అనిపిస్తుంది. సో అక్కడ నుంచి నేను ఏదో అందాదగా పెట్టేస్తున్నా. ఒక 5 or 6 ఫ్రిల్స్ అలా పెడతాను. అది ప్రాపర్గా మెజర్మెంట్తో కావాలంటే నేను ఫ్యూచర్లో చెప్తాను. కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను ఫ్యూచర్లో వీడియో చేస్తాను దానికోసం. ఇప్పుడైతే నార్మల్గా 5-6 ఫ్రిల్స్ అలా పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కువ పెట్టట్లేదు, అలా పెడుతున్నాను. పైన అండ్ కింద రెండు పెట్టేసి కింద నీట్గా కింద పట్టి వేస్తాను అనమాట. యాక్చువల్గా ఇది స్లీవ్ నేను స్టిచ్ చేసేటప్పుడు పట్టి వేసేటప్పుడు నాకు అప్పుడే స్టోరేజ్ అయిపోయింది ఫోన్లో. సో వీడియో ఆగిపోయింది అప్పుడే, నేను చూసుకోలేదు. సో నీట్గా పట్టి వేసుకున్నాను, అది నేను చూపిస్తా. బట్ పట్టి వేసేదైతే వీడియో రాలేదు. ఇక్కడ పైన కింద రెండు నార్మల్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా వస్తుంది ఓవరాల్ లుక్. ఎక్కువ తక్కువ అనిపిస్తే మనకు చూస్తే అర్థమైపోతుంది, ఎక్కువ తక్కువ అనిపిస్తే కొంచెం చూసి పెట్టేసుకోవచ్చు.
సో ఇది పట్టీ అయితే ఫస్ట్ ఒక పైన పెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా పైన పెట్టి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని దాన్ని ఉల్టా తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అంతే, ఏం ఉండదు దాంట్లో. కానీ చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది. సో నాది షూట్ అవ్వలేదు, ఇదిగోండి ఆల్రెడీ అయిపోయింది, తర్వాత చూపిస్తున్నాను నేను. లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అంతే, రెడీ అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ ఫ్రిల్స్ పెట్టేసుకొని చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి మన కుర్తీకి. సో రైట్ సైడ్ రెండు రైట్ సైడ్లు ఒక సైడ్ పెట్టుకోవాలి. అది రైట్ సైడ్ కాబట్టి మనం రైట్ సైడ్ పెట్టేసుకొని మిడిల్ పార్ట్ చూసుకోవాలి. సేమ్ మిడిల్ పార్ట్ చూసుకొని మిడిల్ పార్ట్ మధ్యలో ఒక మార్క్ చేసుకొని షోల్డర్ టు లెఫ్ట్ షోల్డర్ టు రైట్ స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే కరెక్ట్గా మనకు మిడిల్ వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టేది నీట్గా కనిపిస్తుంది. అదే మనం ఎడ్జ్ నుంచి చేస్తే మొత్తం అంత ప్రాపర్గా ఉండదు. సో నేను ఇలా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకొని ఫస్ట్ షోల్డర్ నుంచి స్టార్ట్ చేసేసా కింది సైడ్. అండ్ నాకు హ్యాండ్ కొంచెం తక్కువ అనిపిస్తే నేను హ్యాండ్కి వేరే పట్టీలు వేసాను, అంటే ఎక్స్ట్రా సరిపోలేదు క్లాత్. సో ఇంకొక వేరే పట్టీ వేసాను, అది షూట్ ఏం చేయలేదు. ఇక్కడ 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ లాస్ట్ ఫిట్టింగ్ పెట్టుకోవడం. సో మనం ఫస్ట్ మార్క్ చేసాం కదా, సో అదే దానికి అది ఒక సైడ్ అయితే మనం అలానే స్టిచ్ చేసేస్తాం మార్క్ పైన. అండ్ ఇంకొక సైడ్ కూడా నీట్గా మార్క్ పెట్టుకోవాలి. నార్మల్గా కొలిచేసుకొని చేసేస్తారు, బట్ నేను ఇలా పిన్స్ పెట్టేసుకొని ప్రాపర్గా ఉండేలా చూసుకుంటా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ ఫిట్టింగే. సో కొంచెం స్టిచ్చింగ్ అటు ఇటు పోయినా, అంటే నీట్నెస్ అదంతా లేకపోయినా ఫిట్టింగ్ బాగుంటే అన్నీ మర్చిపోతారు కస్టమర్స్. సో ఇది మిడిల్ పార్ట్ అయితే మనం ఐరన్ చేసుకున్నాం కదా ఫ్యాబ్రిక్, సో ఆ పార్ట్ మనకి ఏర్పడుతుంది. సో మిడిల్ నుంచి సేమ్ 9.75, 8.5, 9.75 మనం 3 మెజర్మెంట్స్ అప్పుడు ఎలా అయితే పెట్టుకున్నామో కటింగ్ చేసేటప్పుడు సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని అలానే డ్రా చేసేసుకోవాలి. సో మనం ఆల్రెడీ మార్క్ పెట్టుకొని ఉంటాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది ఫిట్టింగ్ అనేది. సో హ్యాండ్కి కూడా నేను మార్క్ పెట్టేస్తున్నా 5 కదా. అండ్ లూజింగ్ అదంతేం ఎలాగో మనం ఫ్రిల్ పెట్టాం కాబట్టి లూజింగ్ ఏం లేకుండా నేను అందాజతో 2 లైన్స్ అటాచ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర మనం స్టార్ట్ చేయాలి. అక్కడ మనకు స్లిట్ వస్తుంది. సో అదే పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ హ్యాండ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా అదే పాయింట్ దగ్గర ఎండ్ చేయాలి. నేను మీకు ఇది చూస్తే ఏర్పడుతుంది. ఫస్ట్ అయితే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా స్లిట్ పాయింట్ దగ్గర, హిప్ పాయింట్ దగ్గర 3 స్టిచ్చెస్ కూడా అక్కడే ఎండ్ అవ్వాలి. సో అలా చూసి స్టిచ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ మనం ఇలా స్లిట్ పెట్టేసుకుంటాము, కనిపిస్తుంది కదా. సో ఎగ్జాక్ట్లీ అలా చేసేసుకోవాలి. అండ్ మనకు కుర్తీలో కొంచెం డిఫికల్ట్ పార్ట్ అని అందరు ఫీల్ అయ్యేదైతే ఈ స్లిట్సే, బట్ నేను చెప్పినట్టు చేయండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం టైం తీసుకొని అయినా సరే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని 2 సైడ్స్ నీట్గా ఫోల్డింగ్ చేసుకొని పిన్స్ ఫస్ట్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేయడం ఎంతసేపు కాదు, అంటే రెడీగా ఉంటే స్టిచ్చింగ్ ఈజీగా చేసేస్తాం కదా. మెషిన్ మీద పెట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పే చేసే బదులు ఇలా ముందే పిన్స్ పెట్టేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను పిన్స్ అయితే ఎప్పుడు ఇలానే పెట్టుకొని చేస్తాను. సో ఇలా నీట్గా అటు ఇటు ఫోల్డింగ్ చేసేసి పెట్టేసుకోండి. సో మనం పైన పిన్ పెట్టేస్తాం కాబట్టి కింద ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వచ్చేస్తుంది దానంతలదే. సో అలా ఫోల్డింగ్ చూసారు కదా, ఫోల్డింగ్ చేసుకొని మనం కావాలంటే కింది వరకు కూడా పిన్స్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు.
ఇక్కడ ఎండ్ వరకు వచ్చిన తర్వాత స్లిట్ దగ్గరికి నీడిల్ అలానే ఉంచి లోపల సైడ్ ఉంచేసి ఫూటర్ పైకి లేపి దాన్ని మనం డ్రెస్ మొత్తం ఒక సైడ్ అనేసుకోవాలి ఇటు సైడ్ రావడానికి. అంటే అది మీకు చూస్తే ఏర్పడుతుంది చూడండి. సో మొత్తం డ్రెస్ మొత్తం ఒక సైడ్ అనేసుకుంటే మనకి ఏంటంటే ఆ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సో మళ్ళీ ఇటు సైడ్ ఎడ్జ్ వచ్చినప్పుడు కూడా సేమ్ మళ్ళీ నీడిల్ లోపల నుంచి ఫూటర్ లేపి మళ్ళీ డ్రెస్ సెట్ చేసేసుకోవాలి చూడండి నీట్గా. సో ఇక్కడ ఒక ఎడ్జ్కి స్టిచ్ వేసేసాం కదా, ఇంకొక ఎడ్జ్కి కూడా వేసేసుకోవాలి అంతే. ఇది పెద్ద ఏముండదు, ఫింగర్తో చూపించాను కదా, సో అక్కడ మనం స్టిచ్ చేస్తూ వేస్తూ వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ కార్నర్ దగ్గర సేమ్ మళ్ళీ నీడిల్ అక్కడ ఆపి ఫూటర్ లేపి మళ్ళీ వేసేయాలన్నమాట. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ దీంతో మన కుర్తీ రెడీ అయిపోయింది. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం నేను స్టిచ్చింగ్ ప్రాపర్గా ఇలా వీడియో తీయడం. సో మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, బట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఎక్కడ ఏమైనా సెట్ చేసుకోవాల్సింది చేంజ్ చేసుకోవాల్సింది ఉంటే చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఏదైనా పార్ట్ మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ముందు మంచి మంచి ప్యాటర్న్స్తో మంచి డిజైన్స్తో వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో చెప్పండి, ట్యుటోరియలా లేకపోతే నార్మల్ వ్లాగ్సా, సో చేస్తాను.